డైరెక్టర్ రాము గారిలా ఉన్నారే. ఎనీ హ్యావ్, నువ్వెక్కడున్నా బాగుండడమే కావాలి. థ్యాంక్ యూ. ఉంటాను సార్. బాయ్. ఆయన డైరెక్టర్ రాము గారు కదా? అవును, అలాగే చెప్పారు ఆయన. మీకెలా తెలుసు? ఫిలిం మ్యాగజైన్స్లో ఆయన ఫోటో చాలాసార్లు చూశాను. ఏమంటారు ఆయన? ఏమిటి మాట్లాడుతున్నారు? ఇంతకుముందు బాగా పరిచయమా? అబ్బే అదేం లేదు. మీలాగే హీరోయిన్ కళలా ఉన్నావంటూ ఏదేదో అడుగుతుంటే కాదన్నాను. నా పేరు లక్ష్మి అని చెప్పాను. ఎంతైనా పెద్దాను కదా, నమస్కారం పెట్టాను. మీరు లక్ష్మి. లక్ష్మి కాదు, మీ పేరు కళ. మీరు సినిమా హీరోయిన్. సినిమాలకి నాకు ఎటువంటి సంబంధమూ లేదు. నేను హీరోయిన్ని కాను. మీ ఇంట్లో గవర్నెస్గా పనిచేయడానికి వచ్చాను. నా పేరు లక్ష్మి. తర్వాత మీ ఇష్టం. దయచేసి ఇంకెప్పుడు సినిమా ప్రస్తావన తేవద్దు సార్. తప్పకుండా ఆమె కళే సినిమా హీరోయిన్, అనుమానం లేదు. కానీ ఎందుకో కావాలని అబద్ధం చెప్తుంది. ఏమై ఉంటుంది? డైరెక్టర్ రాము గారు ఇక్కడున్నారంటే ఏదో ఓ హోటల్లో ఉండే ఉంటారు. ఆయనతో మాట్లాడితే హలో, హోటల్ కల్పన. చిన్న హెల్ప్ కావాలి మేడం. అక్కడ సినిమా డైరెక్టర్ రాము గారు ఉన్నారా? లేరా? థ్యాంక్ యూ మేడం. అక్కడ లేరంటే హోటల్ డాల్ఫిన్లో ఉండుంటారు. ఓసారి ట్రై చేద్దాం. హలో, హోటల్ డాల్ఫిన్. చిన్న హెల్ప్ కావాలి సార్. అక్కడ డైరెక్టర్ రాము గారు ఉన్నారా? థ్యాంక్ యూ. ప్లీజ్, నా పేరు మోహన్. ఒకసారి కనెక్ట్ చేయండి. హలో, రాము గారా? ఎస్. నమస్తే సార్, నా పేరు మోహన్. ఫ్లోరింగ్ కల్చర్ బిజినెస్ చేస్తుంటాను. మీతో ఓ చిన్న విషయం మాట్లాడాలి. చెప్పండి. యాక్ట్రెస్ కళగారు ఇప్పుడు ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉంటున్నారు. మీకు తెలుసా? తెలుసు. సాయంత్రం పార్కులో ఇద్దరం కలుసుకున్నాం కూడా. ఆమె మా ఇంట్లోనే ఉంటున్నారు సార్. అలాగా? అవును సార్. మీకు అభ్యంతరం లేకపోతే రేపు మార్నింగ్ మిమ్మల్ని ఒకసారి నేను కలవాలనుకుంటున్నాను. కలిసి ఓ చిన్న విషయం మాట్లాడాలి. ఓకే, తప్పకుండా. నో 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 నో, రేపు మార్నింగ్ వద్దు, షూటింగ్ ఉంది. ఈవినింగ్ ట్రై చేయండి, ఎందుకైనా మంచిది. ముందుగా ఫోన్ చేసి రండి. ఓకే సార్, అలాగే. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఏం పర్వాలేదు, ఉంటాను. గుడ్ నైట్. Oh. Ah. Oh. You're so young.
Cobra perfume. Nice water. Cost 500. Very costly, but smell so sweetly, beautifully. Oh. 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 You're so young. Oh. Oh. హాయ్ మేడం. Oh. Who? హాయ్. Oh. You. Boy, my. Your house. ఫైన్ మేడం. How goes our studies? రన్నింగ్ మేడం. Oh, nice. You handsome, but naughty. That's why I scold and sold. Mind don't. లీవ్ ఇట్ మేడం. Good. మేడం Boy, what? ఫర్ యూ మేడం. సెంట్ ప్రెజెంటేషన్. Ah, oh, nice. Oh, nice. Oh, nice. So nice. Oh. Ah. Oh. Why laugh you? Told why told? లుక్ మేడం త్రూ మిర్రర్. Oh my God! What is this? Oh my God! This is not sand. Ink. Press. You boy bad. నాట్ మేడం, ఐఎమ్ గుడ్. No. You boy bad. My glamour gone. Your daddy complained. He beat you. Oh. Your daddy where? Your daddy where? Your daddy where? నో డాడ్, హీస్ ఇన్ ఆఫీస్. Oh, if I wait, my date late. You wait for me. For your daddy complaint tomorrow. You beat. Oh, bad boy. I never see this boy type. Very naughty. Oh. Ooh. నమస్తే సార్. నమస్తే. నా పేరు మోహన్. ఓ మీరేనా? రండి. అయితే కళ ఇప్పుడు మీ ఇంట్లో ఉంటోంది. అవును సార్. ఏదో జాబ్ చేసుకుంటూ ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నా అని చెప్పింది. మీరు కళకి ఫ్రెండా? కాదు సార్, మరి మా ఇంట్లో ఆమె గవర్నెస్గా పనిచేస్తోంది. అవునా? అవును సార్. లక్ష్మి అని పేరు మార్చుకుని మా ఇంట్లో ఉంటుంది. వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకలా? ఆ విషయమే మీతో మాట్లాడాలని వచ్చాను. అసలు ఆమె కథ ఏంటి సార్? ఎందుకు ఇలా పేరు మార్చుకుని మా దగ్గర ఉంటుంది? సినిమా నటనని చెప్పుకోవడం ఇష్టం లేదేమో. వెరీ ట్రాజిక్ స్టోరీ. అసలు కళ గురించి చెప్పాలంటే అదో కన్నీటి కథ. అసలేంటంటే మరి నేను చెప్పిన పని చేస్తారా? చచ్చినట్టు, అదే కళ చచ్చినట్టు చేస్తాను. నేను నీకు ఇచ్చిన మందులు నువ్వు దానికి సరిగ్గానే ఇస్తున్నావా? ఇస్తున్నాను మేడం, అయినా వినిపిస్తున్నాయి. అలా జరగటానికి వీల్లేదే. కొంపతీసి డాక్టర్ ఇచ్చిన మందులు ఇస్తున్నావేమో. లేదు మేడం, కలమ్మ కొరకు డాక్టర్ బాబు ఇచ్చిన మందులు ఎప్పుడో పారేశాను. మీరిచ్చిన మందులే వాడుతున్నాను. మరైతే వినిపించకూడదే. నేను నీకు ఇచ్చిన మందులు పవర్ఫుల్. చచ్చినట్టు చెవుడొచ్చి తీరాలి. ఏమో మేడం. సర్లే, చస్తుందని బాంబు పెట్టినా చావలేదు. వస్తుందని మందులు ఇచ్చినా దానికి చెవుడు రాలేదంటే అది గట్టిపిండమే. అదే కళ కథ. సినీ రాజకీయాలకు బలైపోయి చిన్ని సహాయంతో తేరుకుని ఎప్పుడైతే చిన్ని చనిపోయిందో అప్పుడక్కడ ఉండలేకనో ఏమో ఇక్కడికిలా
మీ దగ్గరకు వచ్చి ఉంటుంది. గొప్ప నటి కావలసిన మనిషి ఇలా గవర్నెస్గా మారిందంటే వాడి లీలలు ఎవ్వరికీ అర్థం కావు. ఏదైతేనే ఓ మంచి మనిషి దగ్గర మీ నీడన కల ఉండటం ఇది ఓ రకంగా ఆ పిల్ల చేసుకున్న అదృష్టమే. ప్లీజ్ కళకి మీ సాయం ఎప్పుడూ ఉండేలా చూడండి. తప్పకుండా సార్. చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. షీఈ్ ఎ వెరీ నైస్ లేడీ, మహానటి. ఆమెకు ఆశ్రయం ఇవ్వడం అంటే దేవతని గుళ్ళో ప్రతిష్ఠించినట్టు. ఆలోచించండి. మళ్ళీ మళ్ళీ చెప్పాలా సార్? ఆమెకి ఏ లోటు రానివ్వను, నేనున్నాను. గుడ్. ఆ మాట మీదే నిలబడండి. మాట నిలబెట్టుకోండి. ష్యూర్. వన్ మోర్ థింగ్. చెప్పండి. జరిగిన దాన్ని బట్టి చూస్తే తను సినిమా నటిని అని చెప్పుకోవడం కళకెందుకో ఇష్టం లేనట్టుంది. అందుకని దయచేసి మీరు కూడా ఆవిడ దగ్గర ఆ విషయాన్ని ప్రస్తావించకండి. ఏమీ తెలియనట్టే మీరు ఉండండి. అనవసరంగా ఆ విషయం కదిపితే తను హర్ట్ అవ్వచ్చు. అసలే కళ చాలా సెన్సిటివ్. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి. అర్థం చేసుకోండి. నో, మీరంతగా చెప్పాలా? ఆ మాత్రం అర్థం చేసుకోగలను. కళ తనంతట తాను బయటపడేదాకా నాకు ఈ విషయం తెలిసినట్టుగా నేను ప్రవర్తించను. గుడ్. Bye, Dad. బాయ్ బాయ్. సరస్సు, టీచర్, మొన్న ఇక్కడ షూటింగ్లో నువ్వు చాలా బాగా యాక్ట్ చేసావమ్మా. పాటకి ప్రాణం పోసావు. థ్యాంక్స్ టీచర్. నువ్వు మంచి నటివవుతావమ్మా. నీకు ఆ ఛాన్స్ ఉంది. అందుకనే మన యానివర్సరీ ఫంక్షన్కి ఓ నాటికలో ఓ మంచి క్యారెక్టర్కి నేను ఎంపిక చేశాం. నటిస్తావా? వద్దు టీచర్, నాకు ఇష్టం లేదు. ఏ? యాక్ట్ చేస్తే మా డాడీ కోపడతారు. ఇందులో తప్పే ఉందమ్మా. ఏమో టీచర్, నేను యాక్ట్ చేయడం డాడీకి ఇష్టం ఉండదు. అందుకని వద్దు టీచర్, సారీ. ఏం పర్వాలేదు, నేను మీ డాడీతో మాట్లాడతాగా. నీకో సంగతి తెలుసా? అసలు నేను ఆ నాటిక నిన్ను దృష్టిలో పెట్టుకునే రాశాను. నువ్వు కాదంటే ఎలా చెప్పు? కమాన్. ఏమిట్రా ఇది? పొద్దుటించి ఎక్కే గుమ్మం దిగే గుమ్మం. చైల్డ్ ఆర్టిస్ట్ కావాలంటూ ఎన్నేళ్ళు తిరుగుతావు, ఎందరిని చూస్తావు? తప్పదు గురు. మంచి చైల్డ్ ఆర్టిస్ట్ దొరికే వరకు ఈ అన్వేషణ తప్పదు. తిరగాలి. ఏంటి తిరగాలి? నా పనులని మనిపించి నీతో తిప్పుకుంటున్నావు. ఇష్టం లేకపోయినా సరే నీకోసం చస్తున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ రా, నా మాట విను. ఈ ప్రొడక్షన్ ఇవేమీ పెట్టుకోకుండా చక్కగా వచ్చి ఆఫీసులో కూర్చో. నువ్వేమీ చేయక్కర్లేదు. ఉత్సవ విగ్రహంలా కూర్చుంటే చాలు. నా పనులు నేను చేసుకుంటాను. లేదంటావా? మళ్ళీ హైదరాబాద్ చెక్కేసే. అక్కడ నువ్వు వేణు పడండి ఈ గొడవంతా. నన్ను ఎందుకు దింపుతారు ఈ రొంపిలోకి? రొంపే? సినిమా రంగం రొంపే? ఎంత మాట అన్నావు గురు. అదో అద్భుతమైన ఇండస్ట్రీ. అందులో నిలదొక్కుకోవాలే గాని నిలదొక్కుంటే పేరుకు పేరు, డబ్బుకు డబ్బు. నీకు తెలియదులే. నీదంతా చాదస్తం. నీకు తెలుసు. తెలుసు కాబట్టే ఇంతలా కష్టపడుతున్నాను. ఎక్కడున్నావమ్మా? దొరికిపో తల్లి. కథకు తగ్గ చైల్డ్ ఆర్టిస్టు దొరికిపో. కనీ పెంచి ఇంత వాణ్ణి చేసిన నిన్ను నేనేమైనా అనొచ్చు కానీ నీ భార్యని మాత్రం నేనేమీ అనకూడదు. అవునా? అవును బాబు. ఏమన్నావే? ఏమన్నాను? నీ పక్కన కూర్చోబెట్టి నాకు ఇంత అన్నం పెట్టమన్నాను. పోయిన మీ నాన్నగారిని నీలో చూసుకుంటూ అన్నం తినాలని ఆశ. ఆ ఆశనేముందో తెలుసా మీ ఆవిడ? ఏమంది? అసూయ. అసూయ ఎందిరా? తను ప్రేమగా నీకు అన్నం పెడుతుంటే నేను చూడలేక
ఈ నాటకం ఆడుతున్నానందిరా. నిజం కాదా? బాబు అరుపులు చాలు గాని దాన్ని నువ్వు నోరు ముయ్ అని అన్నావా లేదా? అన్నాన్రా. అది నన్ను నానా మాటలు అంటుంటే కోపం వచ్చి అన్నాను అంతే. అంతకన్నా నేనేమీ అనలేదు. దానికింత రాద్ధాంతం చేస్తావురా? చేస్తాను, ఎంత రాద్ధాంతమైనా చేస్తాను. నా కన్నతల్లి కన్నా కట్టుకున్న భార్య ముఖ్యం. బాబు ఇష్టమైతే ఉండు, కష్టమైతే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపో బాబు. అంతే. అయినా మొగుడు పైనవి ఓ మూలను పడుండక నీకు ఆశలు అసూయలు ఎందుకు? చిచ్చి బాబు చచ్చేదేదో తొందరగా చో, ఈడ్చి పారేస్తాను. అప్పటికి కానీ మాకు సుఖం లేదు. బాబు 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 బాబు. బాబు బాబు. వెల్డన్ సరసు, వెల్డన్. చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ మేడం. నువ్వు కూడా బాగా చేసావోయ్. థ్యాంక్ యూ మేడం. డాడీ డాడీ. ఏమిటమ్మా, ఏమిటిదంతా? అంకుల్. రిహార్సల్ సార్. ఇవాళ మా స్కూల్ యాన్యువల్ డే. ఆ సందర్భంగా ఈ పిల్లలతో తల్లా పెళ్ళామా నాటిక వేయిస్తున్నాను. అందులో మీ సరస్సు తల్లిగా యాక్ట్ చేస్తుంది. ఆఖరిగా మేకప్స్తో ఫైనల్ రిహార్సల్స్ వేసి చూసుకుంటున్నాం. తను యాక్ట్ చేయడం మీకు ఇష్టం లేదని సరస్సు చెప్పింది. అయినా నేనే బలవంతం చేసి. అవును డాడీ, నేను ముందే చెప్పాను. టీచర్ మీతో మాట్లాడతానన్నారు కూడా. ఫంక్షన్ హడావుల్లో పడి మీతో మాట్లాడలేదు సార్. ఐఎమ్ వెరీ సారీ. టీచర్ని నేనే రమ్మన్నాను డాడీ. మా ఇంట్లో నేను తప్ప ఎవ్వరూ ఉండరు. రిహార్సల్స్ అక్కడ చేసుకుందాం రండంటే వచ్చారు. తప్పు చేశానా డాడీ? మంచి పని చేసావమ్మా. నువ్వు ఇక్కడ ఈ రిహార్సల్ చేయడం, నేను వచ్చి చూడడంతో నా ప్రాబ్లం సాల్వ్ అయింది. సుధా, నువ్వు ఉండుగురు. నా కళ పండిపోయింది. మంచి కథ దొరికింది. మంచి చైల్డ్ ఆర్టిస్ట్ కూడా దొరికింది. ఇక మిగిలింది ఒకటే, ప్రొడక్షన్. స్కూల్ బస్ వచ్చింది. చెప్పండి సార్, మీకు అభ్యంతరం లేదంటే సరస్సుని మా వెంట తీసుకెళ్తాం. నో అబ్జెక్షన్, తీసుకెళ్ళండి. వెళ్ళమ్మా. డాడీ నువ్వు వెళ్ళమ్మా. మీ డాడీ నిన్నేమనకుండా చూసే పూచి నాది. నువ్వు వెళ్ళు. మా మంచి డాడీ. వెళ్ళి తీసుకెళ్ళండి టీచర్. థ్యాంక్ యూ సార్. పదమ్మా.